హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివ్య థాట్స్. మేము ఈ వీడియోస్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయగలరు. ధన్యవాదములు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పని అయిపోయింది అంటారు. అదే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ జీవితానికి అర్థమే లేదంటారు. నీకు ప్రేమించేంత ఓపిక ఉంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నువ్వు నిజంగా మనుషుల్ని అసహించుకుంటున్నావా? నేను అలా చేయను, కాకపోతే వాళ్ళు నా చుట్టూ లేకపోతే బాగుంటుంది అనుకుంటా. అజ్ఞాని అనేవాడు కఠినమైన విషయాన్ని కూడా చాలా తెలివిగా అర్థమయ్యేలా చెప్తాడు. డబ్బు విషయంలో రెండు విషయాలు తప్పుగా ఉంటాయి. ఒకటి చాలా ఎక్కువ, రెండు చాలా తక్కువ. మనం చాలా సంతోషాన్ని ఎప్పుడూ కోరుకోము, కానీ బాధలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటే చాలు అనుకుంటాం. ప్రతి ఒక్కరూ చాలా తెలివితేటలతో పుడతారు, కానీ చచ్చేటప్పుడు మాత్రం మూర్ఖులుగా చస్తారు. ఒక మనిషిని ప్రేమించటం పర్వాలేదు ఎప్పటి వరకు అంటే వారి గురించి మనకు మొత్తం తెలియనంత వరకు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఒంటరి అన్నట్టు కాదు, అప్పుడప్పుడు అందరూ ఉన్నా కూడా ఒంటరిగా అనిపిస్తుంది. ఒక మహిళ నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది, నిన్ను ఇంకొక మహిళ నుండి కాపాడటానికి. కానీ ఏ మహిళ అయితే నిన్ను కాపాడుతుందో అదే మహిళ నిన్ను నాశనం చేసే అవకాశం లేకపోలేదు. ఈ జనాలు అస్సలు అర్థమే కారు. వర్షం పడుతుంటే పరుగుతుంటారు, కానీ పెద్ద నీళ్ళ ట్యాబ్లో మాత్రం పడుకొని హాయిగా ఉంటారు. నా విషయంలో మాత్రమే అన్యాయం జరుగుతుంది అని ప్రతిసారి బాధపడుతూ ఉంటారు. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని దొరకబట్టుకో, అప్పుడు దాని చేతిలోనే చచ్చిపో. అది ముఖ్యం. అంటే నువ్వు నీ కష్టాల్లో నుంచి కూడా ఎలా బయటపడతావు అని. నువ్వు నిజంగా బతకటానికి చాలాసార్లు చచ్చిపోవాలి నీ జీవితంలో. నేను చాలాసార్లు పుస్తకాలు పట్టుకొని వెళ్తాను, ఎందుకంటే జనాలను చూసే అవసరం ఉండదు కాబట్టి. ఏ మగవాడి దగ్గరైనా మందు మరియు సిగరెట్లు సరిపడా ఉంటాయో వాడు దేని గురించి ఆలోచించడు. తాగటం అనేది మగవాడి యొక్క భావోద్వేగమైన విషయం. అది ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆడదానికి ఎప్పటికీ అర్థం కాదు. ఇందులో నీకు ఏ కోట్స్ నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పగలవు. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీ విలువైన సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీ వద్ద మేము చేసే వీడియోస్లకు సంబంధించి ఎలాంటి టాపిక్స్ ఉన్నా మాకు తెలియజేస్తే మేము దానిని ప్రసారం చేయటానికి ప్రయత్నిస్తాం మరియు ఆ టాపిక్ మీద వారి పేరును వీడియో మీద పొందుపరుస్తాం.